హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మనిషి కనిపించకుండా మాట వినిపిస్తుంది అనుకుంటున్నారా? అవును, నేను కనిపించలేదు మీకు. వెదర్ చూపిద్దామని నిన్న వర్షం అని చెప్పాను కదా, ఈరోజు కూడా మళ్ళీ అదే టైంకి వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. అంటే వర్షం స్టార్ట్ అవ్వలేదు, మేఘాలు అనమాట. చూసారా ఎంత మేఘాలు అయ్యి ఉన్నాయో? బాగా ఉరుముతుంది కూడా అండి, ఫుల్గా మేఘాలు అయితే ఉన్నాయి. చూసారా, చూడండి మేఘాలు అయితే ఫుల్గా ఉన్నాయి. పాపం ఈరోజు స్లాబ్ వేపిస్తున్నారు మా వారు, వేరే వాళ్ళది. మా వారు ఏం చేస్తారని అడిగారు కదా మీరు. ఇప్పుడైతే చెప్తాను. మా వారు కాంట్రాక్టర్ అండి, ఇలా బిల్డింగ్లు అయితే కట్టిస్తారు. అదిగో పాపం స్లాబ్ అయితే వేపిస్తున్నారు, అక్కడ వర్క్ అయితే చేస్తున్నారు. వర్షం అయితే ఇలా వచ్చేటట్టు అయితే ఉంది. పాపం ఇంత వేసిందంతా వృధా అయిపోద్ది కదా, స్లాబ్ అయితే అవుతుంది, వేస్ట్ అయిపోద్ది. అదే భయం వేస్తుంది. పాపం ఇక్కడ వర్క్ అయితే చేపిస్తున్నారు, అవుతుంది. ఇంకా పూర్తి కాలేదు, ఆల్మోస్ట్ దగ్గర అయిపోవచ్చింది. మా ఇంటి దగ్గరలోనే పని చేపిస్తున్నారనమాట మా వారు. ఏం చేస్తారు మీ వారు, ఏం చేస్తారని అడిగారు కదా అండి. కాంట్రాక్టర్ అండి మా వారు. బిల్డింగ్లు అవి ఇలాగా కట్టిస్తారనమాట. మబ్బు బాగా ఫుల్గా అయితే వచ్చిందండి. చూడండి, అదిగో మొత్తం మబ్బంతా ఇదో నేల మీదకి దిగిపోయినట్టే అనిపిస్తుంది. అంతలా కిందకు వచ్చేసాయి మబ్బులన్నీ కూడా, చాలా ఇదిగా ఉంది. చూడండి, మొత్తం మూసేస్తుంది అన్నమాట. పాపం ఇగో అక్కడ కూడా పెయింట్లు వేస్తున్నట్టున్నారండి. ఇలా వర్క్ చేసిన వాళ్ళకి ఇబ్బంది అన్నమాట, బయట పని అవుతున్న వాళ్ళకి ఇబ్బందే కదండి. మాది కూడా స్లాబ్ వేస్తున్నారు, అంటే మాది కాదు, పని చేపిస్తున్నారండి మా వారు, వేరే వాళ్ళ బిల్డింగ్ అనమాట. పాపం దేవుడి దేవాల వర్షం రాకుండా ఉంటే పర్వాలేదు. మా వారు ఏం చేస్తారు ఏంటన్నది దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాను కదండి మీకు. మళ్ళీ చెప్తున్నాను, మా వారు అయితే కాంట్రాక్టర్ అండి, ఓకేనా. గాలి అయితే వేసేస్తుంది, నేనైతే కిందకి వెళ్ళిపోతాను. బట్టలు తీయడానికని పైకి వచ్చాను. ఓకే, బాయ్ మరి.